నువ్వే అన్నాక బొక్క వాడేందుకు అంటారు? నేను అనొచ్చు, నాకు రైట్స్ ఉన్నాయి, వాళ్ళకేమున్నాయి? టైం పాస్ అంటారు అంతే. ఇప్పటి నుండి వంశీ ఉన్నా లేకున్నా గట్టిగా నీకు ఇస్తాను. నాకేమో దుబ్బా నా ఇంట్లో చిన్న కొడుకు, ఇంట్లో పెద్ద కూతురు అని చేద్దాము అన్న, చేద్దాం. ఇంకేంటంటే ఇప్పటి నుండి లైక్ కొత్త ఛానల్ పెడుతుంది, దాన్ని కూడా మీరే సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ చెప్పు. 7 ఎప్పుడు పడుకుంటారు అడగలే కూడా తీస్తా వీడియోలు. ఈసారి ఫిక్స్ అయిపోరు గైస్. ఇప్పటి నుండి ఒట్లా నమ్మదు, వేస్ట్ చెబుతున్నా వింటున్నావా టెరస్ లది. అప్పుడు ఆ ఒక్కరోజు వదిలేద్దాం. టెరస్ ఒకటి ఒక్కటే రోజా అది ఓకే సరే. అది హగ్గు కోసం వచ్చింది అనుకుందాం. మనసు ఎందుకు బాగుంటుంది చెప్పు. హగ్గు కోసం వచ్చిందా నాన్న? ఎట్లా అనిపిస్తుందా నీకు? ఇవి మీకు చూపిస్తే లిప్స్టిక్ అమ్మ దీని లిప్స్టిక్ చల్లగా ఉండు. సో గైస్ అందుకే చెప్పినప్పుడు నాది ఓవర్ యాక్టింగ్ చేయాలి. సో గైస్ వచ్చేసా మొత్తానికి ఫైనలీ. మళ్ళీ ఇంటికి వచ్చేసా మొత్తం అన్నీ చేసేసుకొని. ఈసారి ఆగరా ఎందుకు ఇట్లా డైరెక్ట్ అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోతావు కదా. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే గైస్ ఈ సిరీస్ కొంచెం టఫ్ అయిపోయింది అనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా ఇదిగా చేసామన్నమాట. అంటే లైక్ కష్టపడేవాడికే తెలుస్తుంది అది, టిటన్ వాళ్ళకి ఏం తెలియదు. బికాజ్ వాళ్ళు చేసింది చాలా సింపుల్గా అయిపోవటం. కానీ ఇది ఏమైపోయిందంటే చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మధ్యలో చాలామంది మారారనమాట. సో దానివల్ల కొంచెం లేట్ అయిందంతే. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పా ఒక వీడియోస్ చేయండి అని కొంతమందికి చెప్పాను అనమాట. వాళ్ళు చేయలేదు. సో నేను దానికి ఏం చేయలేను. నేను లేకపోయినా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తారనుకున్నా, బట్ వాళ్ళు టైం వేస్ట్ అనిపించింది. సో డిసైడ్ అయిపోయి చేస్తున్నాం. అండ్ ఇప్పటి నుండి ఇంకోటి ఏంటంటే అసలు ఈ వీడియో కొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను వచ్చాను మీకు తెలియాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం దగ్గర కొన్ని ఓత్స్ తీసుకోవాలన్నమాట. ఓత్ అంటే తెలుసా నీకు? ప్రామిసెస్ తెలీదు. ప్రామిస్ మాట. నేను మాటలు నమ్మకు, ఒట్లేక ఏం చేయకు కానీ కొన్ని చెప్పు. మీ ముందే అడుగుతున్నా కావాలని, ఎందుకంటే ఇది ప్రతిసారి ఇదో తలనొప్పి అయిపోయింది అనమాట. సో ఈసారి నేను ఏం చేశాను అంటే నేనే అన్ని చెప్పుకుంటా, నేనే చూసుకుంటా అని చెప్పాను అనమాట. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ మీకు తెలుసు. లైక్ అంటే ఆల్మోస్ట్ టీం కొంచెం డివైడ్ అయిపోయింది. ఎస్ టీమ్ సపరేట్, ఆర్ టీమ్ సపరేట్ అయిపోయింది. అండ్ నైని కూడా లైక్ ఆర్ టీంలో ఉండేది. లైక్ తనకి ఇప్పుడు నేను ఇద్దరం మళ్ళీ కలిసి లేకపోతే ప్రాబ్లం అని చెప్పి ఎస్ టీమ్కి వచ్చేసింది. అండ్ నైని ఛానల్ కూడా కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల లైక్ రాలేదు. సో మేము కొత్త ఛానల్ పెట్టిపోతున్నాం అనమాట 9 తరకి. అండ్ ఛానల్ పేరు లాస్ట్లో చెప్తాము. అండ్ ఇది ఒక సర్ప్రైజ్ అనుకోండి. లాస్ట్ దాకా నేను చెప్పిన ముందే మర్చిపోండి చెప్తున్నాను. సో ఇప్పుడు అదే నేను ఇంకా రిలీజ్ చేయను. నేను లాస్ట్లో చెప్పేస్తాను కానీ ఛానల్ నేమ్ ఏంటో వద్దు. చేసుకుంటే నువ్వు తర్వాత చెప్పుకో. సో గైస్ అప్పుడు వాడు అట్లా చెప్పిండు, ఇట్లా కాదని చెప్పుకో. ఎందుకు అట్లా? సరే. సో బేసిక్గా కొన్ని ప్రామిసెస్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు. అంటే లైక్ మాకు పర్సనల్గా ఈ రీసెంట్గా జరిగిన ఇష్యూస్ వల్ల నన్ను చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అన్నీ అడిగారనమాట. నాకు చెప్పాలా? నువ్వు అట్లా అంటే వాళ్ళు రియల్ అనుకుంటారే. నేను యాక్టింగ్ చేస్తున్నా. లేదు మా ఇద్దరు వంశీ ఇట్ అంటే ఏంది చెప్పేదంతా ఒక వాగుతున్నాడు అదే చెప్తున్నాడు. అచ్చా అవునా, నేను అది అనుకున్నా. అందుకే వాళ్ళకి సగం నా మీద పోయేదే దీనివల్ల. నువ్వు ఇట్లా నన్ను నువ్వే తక్కువ చేస్తే ఇంకా వాళ్ళు దేకని కూడా దేకరు. అస్సలు లేదు ఎవరన్నా. సో యాక్చువల్ నువ్వే అన్నాక బొక్క వాడేందుకు అంటారు? నేను అనొచ్చు, నాకు రైట్స్ ఉన్నాయి, వాళ్ళకేమున్నాయి? సో బేసిక్గా అంటే రెస్పాండ్ అవ్వట్లేదని కానీ లేకపోతే ఇంకోటి కానీ చాలామంది నాకు మెసేజ్ చేశారనమాట పర్సనల్గా. అండ్ నా పాయింట్ ఏంటంటే నేను అక్కడ ఉన్నాను, తను నాకు ప్రతిదీ షేర్ చేసుకుంది.
అండ్ నేను తనకు కొన్ని చెప్పాను అనమాట. అది ఎందుకంటే ఇవి మీకు బయట లోపల జరిగేవి ఏం కనిపించవు. అండ్ నేను ఎప్పుడు బయట పెట్టుకోవాలని చూడండి. మీకు తెలుసు లైక్ నేను ఇంట్రోవర్ట్లానే ఉంటాను. నాకు అంత లైక్ అంటే ఓపెన్గా చేసి చెప్పడం నాకు రాదు. ఏదైనా ఉంటే తనతోనే సీరియస్ అయ్యి తన మీదనే అరిచి తన మీదనే చెప్తా, కానీ బయట అంటే మీ అందరికీ కనిపించేటట్టు నేనేం చేయను. అండ్ డబ్బుల టాపిక్ వస్తే నేను తనకు ఒక ఆప్షన్ ఇచ్చా. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కావాలంటే చెప్పు, నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పా. కానీ తనకి లైక్ తను ఏంటంటే నా దగ్గర తీసుకోకూడదని ఒక ఇది పెట్టుకుని ఉందన్నమాట. ఎందుకంటే నాకే మీకు లైక్ పాస్ట్ నుండి చూస్తే మా 2 years ముందు నుండి నేను మీకు చెప్పాను అనమాట, నాకు గోల్డ్ లోన్ ఉంది ఒకటి, మా పేరెంట్స్ పెట్టుకున్నది, దాన్ని నేను తీర్చుకోవాలని. సో ఆ ప్రాసెస్లో తను వద్దు నీకే అవసరం ఉంది కదా ప్రజెంట్ అంటే ఎగ్జాక్ట్గా మీకు అసలు మీరు నమ్ముతారో నమ్మరో ఈ మంతే అంటే లైక్ ఈ మంత్ ఇన్ ద సెన్స్ లాస్ట్ మంత్ 30th నేను అంతా కట్టేసేయాలన్నమాట. బట్ నేను కట్టలేదు, ఇంకా స్టిల్ డబ్బులు లేక నా దగ్గరే లేక నేను కట్టలేదు. తనకి సేమ్ సిచ్యువేషన్లో తనకు కూడా అదే ప్రాబ్లం వచ్చిందనమాట. సో తను నాకు చెప్పినప్పుడు పర్లేదు మనం అరేంజ్ చేసుకుందాం ఏం కాదు అని నేను చెప్పి మాట్లాడుకున్నాం, కానీ అది అవ్వలేదు. బట్ శ్రీ అన్న టైంకి మళ్ళీ హెల్ప్ చేశాడనమాట. అండ్ మీకు తెలియని ఏంటంటే మేము ఏం పట్టించుకోవట్లేదు, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మీ ముందుకు వచ్చి వీడియో కొట్టడం రెస్పాన్స్ కాదు నాది, దానివల్ల మాకు రూపాయి రాదు, తన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో దయచేసి మీరు లైక్ లోపల జరిగేదాని గురించి కూడా ఆలోచించి నాకు ఏదైనా మెసేజెస్ పెట్టండి, లేదంటే కింద కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మాకు తెలుసు లోపల ఏం జరుగుతుంది అనేది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేను దీని మీదనే తనతో ఒక ఓత్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. అదేంటంటే జనాల ముందే అడుగుతున్నా, ఇప్పటి నుండి నేను ఉన్నా లేకపోయినా పర్టికులర్గా వీడియోలు కొట్టాలి. కొడతావా లేదా? కొడతా. వాళ్ళకి చెప్పది ప్రామిస్ పెట్టు. ఆల్ ఇండియన్ సార్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది ఎందుకు వచ్చింది? నువ్వుగా టైం పాస్ అంటారు అంతే. ఇప్పటి నుండి వంశీ ఉన్నా లేకున్నా నీకు ఇస్తా. నాకేమో దుబ్బా ఇంకో బేసిక్ థింగ్ మీకు నిజాన్ని చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఒట్లేస్తారు, ఆ ఒట్లకు వాల్యూ ఉండదు. మళ్ళీ తర్వాత ఏమంటారంటే బొక్క లైట్ ఆ ఒట్లు, నాకు ఒట్ల మీద నేను నమ్మను, ఒట్ల నేను లైట్ తీసుకుంటా అంటారు. అది అమ్మ మీద కానీ అయ్య మీద కానీ నా మీద కానీ ఇంకోటి మీద కానీ ఇంకోటి మీద వాడికి వరస్ట్ కాదు, చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. అన్ని ఒట్లేస్తుంది కానీ అది లైట్ అంట. తర్వాత నమ్మవు, అందుకే చెప్తున్నా. ఒట్టేయమని చెప్పట్లే నేను, ఓతంటారు దీన్ని. అంటే ఇప్పుడు సీఎం అయ్యేటప్పుడు మాటిస్తారు చూసినావా, ఇట్టుంటని అంతఃకరణ శుద్ధితో చెప్తా. ఇప్పుడు అన్ని నేను చెప్పినవని చెప్పు, నేను చెప్పినవన్నీ చెప్పు, వద్దు ఈ కామెడీలు వద్దు. సో ఇప్పటి నుండి డైలీ వంశీ ఉన్నా లేకపోయినా వీడియోస్ చేస్తా. ఇప్పటి నుండి డైలీ వంశీ ఉన్నా లేకున్నా వీడియోస్ చేస్తా. మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డబ్బులు అన్ని సాల్వ్ చేసేసుకుంటా వీడియోస్ చేసి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని డబ్బులు అవన్నీ తెచ్చుకొని వీడియోస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటా. ఇప్పటి నుండి స్ట్రాంగ్ ఉంటా, ఏదైనా ప్రాబ్లం అయితే ఏడవా. ఇప్పటి నుండి స్ట్రాంగ్గా ఉంటా, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఏడవా. ఎవడన్నా పిక్తే ఏడు, అప్పటిదాకా అట్లే ఉండు, మంచిగా ఉండు. ఏడవద్దు నేను, అంతేనా? ఏడవకు. నాకు మరి ఏడుపు వస్తే బాత్రూంలో కూర్చొని ఏడ్చు. మరి నువ్వు కావాలనిపిస్తే సిచ్యువేషన్లో వచ్చి నేను గాలికి పోతున్నా. హైదరాబాద్లోనే పెట్టినాం. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ కూడా హైదరాబాద్లోనే పెట్టుకున్నాం. అస్సలు దింపేదే లేదు ఇప్పుడు వాళ్ళకి చెప్పేదాకా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కగా తన వీడియోలు చేయాలి, చేయకపోతే మీరు నన్ను అడగండి కాదు తన్నే అడగండి. బికాజ్ నేను నా బిజీలో నేను ఉంటాను, మీకు అర్థం కావట్లేదు. మీరు నా స్నాప్లో ఎవరైనా నా స్నాప్ స్టోరీస్ కానీ ఎవరైనా చూస్తే మీకు అర్థం అవుద్ది అనమాట. రాత్రి 2-3 అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఫీల్ అయ్యి డిసప్పాయింట్. లెఫ్ట్ హ్యాండ్తో చేయొద్దు, రైట్ హ్యాండ్తోనే చేయాలి. సో డబ్బులు బాగా సంపాదించుకొని అన్ని చేసేసుకొని ఫ్యామిలీని బాగా చూసుకుంటా. డబ్బులు సంపాదించుకొని బాగా చేసుకొని ఫ్యామిలీ మంచిగా చూసుకుంటా. నెలకు ఎన్ని వీడియోలు కొడతావు? నెలకు ఎన్ని వీడియోలు కొడతావు చెప్పు. 15 వీడియోలు రాకపోతే ఆమెకే సంబంధం. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ కొన్ని ఇష్యూస్ వల్ల నైని ఛానల్ ప్రాబ్లం అయింది కాబట్టి సో నైని కొత్త ఛానల్ పెట్టబోతున్నాం అనమాట. ఛానల్ పేరు మీకు త్వరలో నైనిని చెప్తుంది, లేకపోతే నేను చెప్పేస్తున్నా నైని వద్దు, నాకు నచ్చలేదు. సరే నచ్చలేదంట, ఆమె పెట్టుకుంటుందంట. సో రేపు ఛానల్ లైక్ ఎప్పుడు పెడతా తెలీదు. కొంచెం బ్రేక్ పనిష్మెంట్ లాగా ఉంది. మరి పనిష్మెంట్ ఎన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలే? సరే సో మీరు దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. అండ్ ఇంకేమైనా చెప్పేది ఉందా? ఇంకా ఇంకేం మాట్లాడాలి నా గురించి? నువ్వు ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు తెలుసా. ఇప్పుడు ఆయన పైసలు కొట్టిండు, నన్ను బాగానే ఉంది మాట్లాడిండు, నువ్వు నా గురించి ఎందుకు చెప్పలేవు? వాడు కూడా చెప్పిండు పైసలు ఇస్తానని. అవును, మనకి ఎట్లా తెలుస్తా చెప్పవా కొట్లాడడం? ఇప్పుడు నువ్వేం లేదా పెద్ద మనిషివి ఎందుకున్నావు?
అట్లా కాదు. చెప్పు. నాకు మళ్ళీ సెకండ్ టైం హెల్ప్ చేసిండు అంటే మేము ఇస్తా అంటే తీసుకోదట, ఆయన తీసుకున్నదట. వంశీ సిచ్యువేషన్ నాకు తెలుసు, మీకు ఆల్రెడీ క్లారిటీ వీడియోలో ఏమని చెప్పినా, వంశీ ఇంటికి చిన్న కొడుకు, వానికి కొన్ని చిన్న కొడుకే ఉన్నాయండి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను పెద్ద కూతురుని, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎవరిది వాళ్ళు రీల్ చేద్దాం మన ఇద్దరం. అంటే అది ఉంటది కదా, ఇంట్లో చిన్న కొడుకు ఇంట్లో పెద్ద కూతురు అని. చేద్దాం నాన్న, చేద్దాం. చేద్దాం నాన్న. నన్ను మాట్లాడినాడు, మాట్లాడకుంటే మాట్లాడలేదు అని అంటాం. సో వంశీకి నాకు పేమెంట్ పరంగా ఎప్పుడు ఇష్యూ రావద్దు అని అనుకుంటా. అది చిన్న చిన్న అమౌంట్ దగ్గర కాదు, పెద్ద పెద్ద అమౌంట్ దగ్గర 10,000, 5,000, 20,000 ఇట్లా అవసరం ఉన్నప్పుడు వద్దు అని అనుకుంటాం. హెల్ప్ఫుల్గా అప్పుగా అయినా సరే నేను తీసుకొని నేను వాడికి ఇయ్యను అని చెప్పేసి నీకు ఎప్పుడు చెప్పినా కదా. నేను అడగను. అవును, నాకైనా సరే వద్దు అని చెప్పినా కదా. సరే కానీ మన సిరీస్ చేసినప్పుడు 5,000 తీసుకున్నాం. 5,000 నువ్వేనా కదా చిన్న చిన్న వాడగానే 5,000 తీసుకున్నావు. నీకు 5,000 ముద్దులు ఇచ్చాను, మరి రిటర్న్ ఇస్తావా? సో గైస్ ఇంకేంటంటే ఇప్పటి నుండి లైక్ కొత్త ఛానల్ పెడుతుంది, దాన్ని కూడా మీరే సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మాట్లాడలేదు, ఏం లేదు. పాస్ క్వశ్చన్ చెప్పొద్దు అలాగే ఛానల్ పెడుతున్నావు. సో దాంట్లో ఏమేమి వీడియోస్ వస్తాయో తెలియదు, బట్ చాలా ప్లాన్ చేస్తున్నాం. ఇంకేంటి సో గైస్ కొన్ని మర్చిపోయినా, థ్యాంక్ యూ. మీ పనిష్మెంట్ మీకే గుర్తు చేస్తున్నాం. అండ్ ఇప్పటి నుండి ఏంటంటే కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకున్నాను అనమాట, పీడీసార్ లెక్క. ఏం చేస్తా అంటే ఇప్పటి నుండి ఎర్లీ మార్నింగ్ నేను ఫస్ట్ వాడు తొక్క ఇవన్నీ ఉండవు, రే మేము లేస్తాం. సో మేము ఎప్పుడైనా సరే 9, 10 అరే మనం లేస్తాం కదా. మేము మ్యాక్స్ అంటే మా పాయింట్ ఏంటంటే మేము 9కి 10కి లేచేస్తాం, లేచి కూర్చుంటాం అలాగనే 12 దాకా. అది మా తప్పు కాదు, బికాజ్ ఎవడు లేడు, లేచి ఏం చేస్తాం అని ఒక రీజన్తో అట్లే కూర్చుంటా. కావాలంటే ప్రతిరోజు పొద్దున్న లేచి ఇప్పటి నుండి నాకు ఒకటి పెట్టుకున్నాను అనమాట నియమం. ఇద్దరు పక్కనే ఉంటారు, చిటక్క మేడము. రోజు మార్నింగ్ వెళ్తా, 9 కాకపోయినా 10 అనుకో, 10 ఇస్తున్నా మీ ఇద్దరు ముఖాలు చూసి. ఏమొద్దు 7-8 ఇచ్చినా నాకు నో ప్రాబ్లం. 7-8కే వంతారు, 7-8 ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదంట. ఇది మ్యాటర్ ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే 9 o'clock 10 o'clock వస్తా, లేపుతా, లేచి ఫ్రెష్ అయ్యి వీడియో కొట్టి తిని వండుకో. మళ్ళా నేను ఎవరు డిస్టర్బ్ చేయడు అని చెప్తున్నా. వంట నువ్వు చేస్తావా? అదే చెప్తున్నా, తిని వండుకో అంటే వంట చేసుకొని వండుకో అని. సీరియస్గా మాట్లాడుకుందాం. యూ కమ్ హియర్, చైర్ చేసుకునిట్రా. యూ పిలిపిత్రి ఫెలో కమ్ హియర్, ప్రొఫెషనల్ రా, నువ్వు ఇట్రా. ఫస్ట్ నీకు కూడా మాట్లాడాలి. సీరియస్గా మాట్లాడుకుంటా. ఇది ఒక డిబేట్ అనుకోండి. పొద్దున్న లేస్తారు కదా మీరు, ఎన్ని గంటలకు లేస్తారు చెప్పు? 7. ఎప్పుడు పడుకుంటారు అడగలే, ఎప్పుడు పడుకుంటారు అని అడగలే. సాయంత్రం 6కి లేస్తారు. నేను మధ్యాహ్నం పూట నిద్రపోతుంటే అసలు నమ్మకుండా, నేను చచ్చిపోయినంత వచ్చు నా మీద, నేను మధ్యాహ్నం పూట నిద్రపోను. నువ్వు వండుకోవనేది నా బాధ. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కింద క్యారీ బ్యాగ్లు. సో గైస్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు వండుకునేది 6 గంటలకు వంతారు. ఏం చేస్తారు మళ్ళీ రాత్రి అంతా అమ్మలక్కల నువ్వుగా చిట్టి. నాకు వంశీతో లొల్లులైనప్పుడు కూడా పడుకోను, లేకపోతే నాకు ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా పడుకుంటే మధ్యలో చెప్తారు అంతే. దీని జీవితం దీనికి నాకు ఒకటి అర్థం కాదు. ప్రశాంతంగా ఉండకుండా ఏం చేసినా చెప్పు, నేను బయట ఆడడం తిరిగి నా పనికి పోతా, ఏ అమ్మాయి దగ్గర పోను, తలనొప్పులు ఉండవు. ఇక ఎందుకు ఉండదు ప్రశాంతంగా? నిన్న మీరు పడుకున్నారు షూట్కి అలసిపోయి, అందులో గెలుపుతుంది బయటికి పిలుచుకోండి. ఇది అబద్ధం అయితే చెప్పమండి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇట్లా అంటది. మీకేమో మా నయనతార బంగారం, మా భయంకర సింగారం, మా అక్క. నైట్ 1:30 అయింది అనుకుంటా. 1:30కి వీళ్ళు ఎప్పుడు ఎడిగిపోయారు? నేను వండుకున్న పైకి వచ్చి పైన. అవును, నువ్వు ఫస్ట్ రూమ్ ఉంటుంది చూడు, ఒక రూమ్, ఫస్ట్ రూమ్ ముందర నిలబడుకొని చెప్పినావు ఎవరికో. మీరు మెట్ల మీద ఉన్నప్పుడా? రాత్రి 2-3 అయితే బయట తిరగాలి, అదో సోకులు ఇట్టింది. అవి కూడా తీస్తా వీడియోలు. ఈసారి ఫిక్స్ అయిపోరు గైస్. ఇప్పటి నుండి ఒట్లా నమ్మదు, వేస్ట్. చెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే. అందుకే వాళ్ళకే చెప్తున్నా ప్రేయర్ ఇది. అంతకన్నా శుద్ధితో చెప్తుంది. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుండి సీరియస్ చెప్తున్నా, ప్రతిదీ వీడియో పెడతా, పొద్దున వచ్చి లేపుతా, ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో పెడతా. ఫుల్ వీడియో పెట్టకపోయినా కూడా ప్రతిరోజు 9 o'clock వచ్చి 9 కానీ 10 కానీ వచ్చి లేపుతా, లేవాలి, వీడియో కొట్టాలి, తినాలి, వండుకోవాలి. దాని తర్వాత నేను డిస్టర్బ్ కూడా చేయాలని చెప్తున్నా. ఫస్ట్ పండుకో. ఫస్ట్ సరే అట్లీస్ట్ మా లెక్క 1-2 లాస్ట్
పంతరు ఎప్పుడో పొద్దున 6 గంటలకు కోడి కూసినప్పుడు పంతరు లేచేదేమో 1-2 లేస్తారు కానా పీనా అయ్యే పొట్టలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి పొట్టలు అంటే చెప్పలేము. I am the driving in the city of my naate mannam nove జనాలకి నాకు కడుపు నొస్తుంది చెప్పిన. కడుపు నొస్తుందని చెప్పిన, ఎప్పుడు చెప్పినా? నాకు పొట్ట వస్తుందని చెప్పిన, నీకు కడుపు వస్తుందని నీకా? చెప్పిన. ఇది తిండి పెట్టక చక్కగా. సో ఇవన్నీ సో గైస్ ఇప్పటి నుండి ప్రతిదీ జరుగుద్ది. అండ్ జరుగుతున్న కొన్ని ఇష్యూస్ టీమ్ లో జరుగుతున్న కొన్ని ఇంకోటి ఇష్యూస్ నువ్వు అబద్ధాలు చెప్పకు వంశీ. చెప్పు ఏంటి నిజాలు చెప్పు. నువ్వు నిజాలు చెప్పు. నేను ప్రూఫ్లు ఉన్నాయి ఆడ. ఏ బాగుంది మీరిద్దరు ఒకడే. ఎందుకు భయపడుతున్నావు పోండి అని చెప్పు, ఓపెన్ గా చెప్పు. మనం సో గైస్ టెరస్ది అసలు సంబంధమే లేదు. టెరస్ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడన్నా మనసు వాళ్ళనుకుంటే టెరస్ పైకి పోయి మాట్లాడుకుంటాం అంతే. అది కూడా ఒకటి లేట్ అవుతుంది ఆ రోజు. కాకపోతే దానికి దీనికి ఏం సంబంధం? టెరస్లో అది అప్పుడు ఆ ఒక్కరోజు వదిలేద్దాం. టెరస్ రోజు ఒకటి ఒక్కటే రోజా? అదే ఆ రోజు స్కిప్ చేద్దాం. ఎందుకు చేస్తారు గైస్? వీళ్ళ మనసులు బాగోతే బిల్డింగ్ నేను గుర్తొస్తుంది. పాటలు పెట్టుకొని అన్ని అబద్ధాలు. అది కూడా కాదు, వీడికి మనసు బాలేక, వీడికి మూడు బాలేక, నేను ఇంకా కావాలి హగ్గుకి దానికి దీనికి అన్నప్పుడు టెర్రస్ గుర్తొస్తుంది. అది మార్నింగ్ 1 గంటల నుండి 5-6 అవుతుంది నాకు. అప్పుడు అక్కడ నుండి ఇంకా ఓవల్ అనిపించదు, మెల్లగా 5 అవుతుంది. పండుగ టెరస్ పైన మనసు ఎందుకు బాగుండదు చెప్పు నాకు, నువ్వు చెప్పు. మీ అగ్గు కోసం వస్తున్నాను తెలుదు. మనసు ఎందుకు బాగుండదు అది వదిలేసి. మనసు ఎందుకు బాగుండదు ఇదే పట్టుకుంటామన్నా. అది ఓకే సరే, అది హగ్గు కోసం వచ్చింది అనుకుందాం. మనసు ఎందుకు బాగుండదు చెప్పు. హగ్గు కోసం వచ్చిందా నాన్న? you have the curves I have the backs let's into it ma no go foreign chocolate ma హగ్గు కోసమే నేను పిలిచినా అనుకుందామే. ఎందుకు బాగుండదు చెప్పు. మనస్ నాది కాదు, వాడిది. నువ్వు చెప్పు నీకు తెలుసుగా. కూడా పడి పడి ఇవే మనసు మళ్ళా మీరు నన్ను అంటారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. గైస్ గాయస్ లేదు గేజ్ లేదు ఆడ. లవ్ చేయండి ఇంత సైకో. కానీ అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకోండి. చిట్టి ఫస్ట్ థింగ్ మీకు మళ్ళీ చెప్తున్నా, నా వీడియో ఒకవేళ ముందు రిలీజ్ అయినా వెనక రిలీజ్ అయినా చిట్టి వీడియోలో రేపైనా రిలీజ్ నీది. రేపు చిట్టి వీడియో రిలీజ్ అవుతుంది. దాన్ని చూశాక ఈ నా వీడియో చూడండి కావాలంటే మళ్ళీ పోయి. ఇంత సైకో అంటే తెలుసా? అన్నని టార్చర్ పెట్టి నవ్వుతారు. రియాలిటీ దాంట్లో నా ఆన్సర్ రియాలిటీ, నీ ఆన్సర్ రియాలిటీ. నేను నిజం చెప్పు, నేను చేసే టార్చర్ లేకుంటే లవ్ ఎట్లా అనిపిస్తుందా నీకు? ఇవి మీకు చూపిస్తే మెరుపుల కరుణ సుఖ విరుపుల సృజన జగ మెరుగని జగన దగ్గర రారా జూమి జూమ్ ఈ ఘాటు ఉంది, ఎర్ర ఘాటు కనిపిస్తుందా? ఎర్రఘాటు నిన్ననే వచ్చిన గైస్, క్యాజువల్ ఇట్లా పట్టుకుంది గైస్. నిజమే, నేను కూడా నమ్ముతా. పీకింది. ఇట్లా పట్టుకొని ఇట్లా అంటది ఊరికి అన్ని ఓ ఈడ ఎర్రఘాట్లు ఉన్నాయి. మనం అసలే మైబాబు కలరు నల్లగా ఉంటాం మనము, దాంట్లో ఎర్రగా కనిపించినట్టే అదే స్కూల్ పిల్లలందరూ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చినట్టే ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తున్నాం అలా. నాకు కూడా ఇవన్నీ ఇట్లుంటే గిచ్చుతా So- ఉంటుంది. సో గైస్ ఇవన్నీ జోక్స్ అపార్ట్, లైక్ రియల్నా? రియలే కానీ జోక్స్ అపార్ట్ అంటున్నా. ఇది ఇప్పటివరకు చేసింది, సీరియస్ ఇప్పటి నుండి సీరియస్ అని చెప్తున్నా. సో ఛానల్ పెడుతుంది అండ్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి ఛానల్ కి. ఛానల్ పేరు ఛానల్ చెప్పినావనుకో మాట్లాడండి జబ్బన్ వల్ల నయనతార ఛానల్ పేరు. కాదు అది నీకు చెప్పిందే తప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైని ఫ్యామిలీ. అయ్యో నేను చెప్పలే. 10th వరకు పోతాడు. 11th వరకు పోతాడు. ఉంటాడు. అది నేను ఎందుకు పోతున్నా చెప్పు. నేను చెప్తున్నా. సరే పోతున్నా, ఎందుకు పోతున్నా చెప్పు. గైస్ నేను చెప్పిన కదా మీకు లాస్ట్ టైం వంశీ షూట్ నుండి వచ్చిన తర్వాతకి కొన్ని షూట్స్ వేసిన తర్వాత ఇంటికి వెళ్తాడు అని చెప్పేసి శ్రీశైలంకి బ్యాంక్ వర్క్ మీద. అది ఒక 4-5 days అని అంటాడు కానీ కాదు, అది అవ్వదు. నా బర్త్డే అయిపోతుంది 10 days అయిపోతుంది. సో గైస్ సో అది అదేం ఉండదు లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా నా సో గైస్ అదేం జరగదు. ఇప్పుడు లిప్స్టిక్ ఈ నా అమ్మ దీని లిప్స్టిక్ సల్లాగా ఉంది. లిప్స్టిక్ వచ్చింది బాధ. సో గైస్ ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇంకా స్టార్ట్ ఇది కూడా చెప్పలేము. చెప్తాము. ఇంకేంటిది సిరీస్ సిరీస్. సో నేను లైక్ ఇది ఒక 4 months బ్యాక్ అనమాట సిరీస్ అనుకున్నాం ఒకటి, లైక్ డిఫరెంట్ టైప్స్ అనమాట. లైక్ మ్యారీడ్ కపుల్ ఎలా ఉంటారు, లేకుంటే నిబ్బా లవర్స్ ఎలా ఉంటారు, ఇలా డిఫరెంట్ అనుకున్నా కొన్నప్పుడు. చేద్దామంటే కొంచెం సపోర్ట్ లేక చేయలేదన్నమాట. పొద్దున్న లేచి డోర్ ముందు నిలబడి ప్లీజ్ మేడం ఒక వీడియో ఏంటి మేడం అని అడుక్కునే రోజుల నుండి అదే రియాలిటీ చెప్తున్నా. ఇలా ఉండేప్పటి నుండి ఇప్పుడు సీరియస్ అవుతున్నాను అనమాట. ఇప్పటి నుండి మీరు నన్ను తిట్టుకోండి ఏమన్నా అనుకోండి, ఇంకోటి ఏదైనా కానీ వీడియో పెట్టి మరి కొడతా. ఇప్పటి నుండి ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే మరీ బయటికి వెళ్ళిపోయి అంత అయింది కాబట్టి, అంత పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఫిక్స్ అయిపోయి తనకు కూడా సీరియస్గా చెప్పాను అనమాట. నేను ఎప్పుడూ సీరియస్ అవ్వాలి కాల్లో, కానీ మొన్న ఒక రోజు సీరియస్ అయ్యాను అనమాట. అంటే లైక్ లైఫ్ మీద ఎప్పుడు సీరియస్ అవ్వాలా ఆ భయం కొంచెం పెట్టాను అనమాట. ఇప్పుడు మరి భయపడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే
చేస్తాం. అండ్ ఏమైతే ఇంకోటి ఏం టీంలో enjoy చేస్తుండ్రో. లైక్ టీంలో జరిగే కొన్ని ఇష్యూస్ వల్ల సో మీరు ఏం అనుకోకండి. అండ్ తను ఇప్పుడు వచ్చేసింది యువతలకి అండ్ పక్కగా వీడియోస్ అయితే చేస్తుంటాం. మరి వేరే మిగతా వాళ్ళేమో తెలియదు కానీ నేను కొట్టి కొట్టి చేపిస్తాం. నేను చిట్టి అయితే ఖచ్చితంగా చేస్తాం అనమాట. ఇది fix. ఇప్పుడు కూడా అంటలేదు కనీసం నేను చిట్టి అయితే నేను చేయను. అసలు మీరు కలిసి రోస్ట్ చేస్తున్నారా? Roast చెప్పొచ్చు చేసి కదా, నీ reality. role ఉంది, నేను కూడా చేస్తా. ఎందుకు నన్ను నేను కూడా కలపట్లేదు? చేస్తాను, నన్ను ఎందుకు కలపట్లేదు మీరు? చెప్తే ఇప్పుడు మేము చెప్పిన గంట కాదు. ఏం సో చేస్తాను? ఇలా ఉంటుంది. సో పక్క ఫిక్స్ అయిపోండి. పొద్దున్న లేస్తున్నా, ఇంటి నుండి రాగానే వీడియోలు చేస్తున్నాం, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంటికి పోయినా కూడా మా అమ్మతో వీడియోలు కొడతా నేను. అండ్ తను ఇక్కడ ఉన్నప్పుడు కొట్టుకోమని చెప్పిన. నన్ను కొట్టిందానా? కొట్టలేదాకా నన్ను కొట్టి ముద్దు పెట్టింది. మళ్ళీ అవునా? నాకు డైరెక్ట్ ముద్ద పెట్టింది మళ్ళీ. మళ్ళీ నన్ను కొట్టి చెల్లెలు కూడా చేయమంటారా? జయందియా నీతోనే నేనే చిందయ్యా పువ్వుల హారం వెయ్యా. సో గైస్ ఇంతే. సో ప్లీజ్ 90 ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ కొత్త ఛానల్ పెట్టగానే మీకు కింద లింక్ పెడతాం. నైట్ లోపు చేపించేసుకో ఛానల్ సరే, 90 ఫ్యామిలీ. అది ఎవరు పెడతారు? నేనే. బాగుంది. సో లాగిన్స్ అన్ని చేసేసుకొని ఇప్పటి నుండి లైక్ పైసలు కూడా నా దగ్గరే ఇట్లా ఉంటాయి. ఎగిరిస్తారు గైస్, చిన్న చూపు. అయిపోయా మొత్తం. ఇప్పటిదాకా మనం ఎంతసేపు వచ్చింది వీడియో? చిన్న చూపు వచ్చింది ఒకటే ఉంటుంది. 18 మినిట్స్ అయిందా? ఆ 18 మినిట్స్ పోయి ఈ చిన్న చూపు కూడా వస్తుంది, కలిసి తిడతారు. వాడు ఎడిటర్ గారు కూడా ఏం చేస్తాడు? ఈ చిన్న చూపు దగ్గర బీజం ఎత్తాడు వాడు. ఇప్పుడుదా నేను మాట్లాడిందంతా వదిలేడు. ఆ చిన్న చూపు కాడ ఆడు బీజం పౌరానికి పంజరానికి అవుతుంది లాస్ట్కి. వాళ్ళేమో నన్ను దొబ్బుతారు కింద. సో పక్క చెప్తున్నా. అండ్ కింద ఛానల్ లింక్ పెడతాం ఇప్పుడు క్రియేట్ చేసుకొని. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ యువర్ ప్రిన్స్ సైనింగ్ ఆఫ్. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ కాలం ఒక 8,000 100కి అవుతుంది.